భూమి మీద మన విందు కార్యక్రమాల కాడ మాత్రము భరజనకి అవకాశం అనే కానీ ఈ మహాపూర్ రాజ్యం అని ఈ విందుత మాత్రం అర్హత కలిగితరికి మాత్రమే అవకాశమే భరజనకి అవకాశమా కానీ ఈ అవకాశంతో పోగొట్టుకోవాలా ఈ అర్హత మరి సంపాదించకుండా ఖచ్చితంగా మరి విందుత పాలిభాగస్తులు అన్నయ్య మాకు ఇష్టం. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమంకి మరలేటుకినాయి కానీ నిర్లక్ష్యంకినాయి కానీ ఆదివారాలకు మరి మిస్సోహాజ దూరం అన్నాయి కానీ అస్సలు ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క వ్యక్తి జీవితానికి ప్రతి ఒక్క జీవిత భక్తికి ఇది చాలా అవసరమైనది. కాబట్టి ప్రతి ఒక్కరికి మరి ఈ విందు కార్యక్రమంతో పాల్గొనడానికి మరి సిద్ధపడిన ఈ విందు ఈ ప్రభు మహాపూర్ జతి ప్రభుత్వ మరి ఖచ్చితంగా యేసు అనే పత్రికకి ప్రతిరోజు మనకి తీందే కీలక ప్రయత్నం మనకి తీందే. కాబట్టి నిజం రొట్టె ద్రాక్షరసము తీసుకొడిన తర్వాత తీసుకొడి వ్యక్తి మరో ఏనాహి మన విషయంలో కానీ జోలి నిజ కొడతా కానీ ఇవ బదే మనం నేర్చుకోవడానికి ప్రయత్నం అంతకి మీరు మంచి అనుభవం కలగా మీరు నోకి తాజీం జరి అడుగు పెట్టిం జరి పాల్గొట్టేం జరి అనుకొట్టేం జరి అయోగ్యముగా అయోగ్యులుగా ప్రవీణులుగా పండితులుగా జ్ఞానవంతులుగా అంతేనా అనుభవంతో మీరు ఈ విందుతో మీరు పాల్గొట్టేం జరిగించి నన్ను అనుకొట్టేది నాతకి మేము కొన్ని విషయాలకు నన్ను పూర్తిగా నన్ను మజాభ్యించాను. కాబట్టి ఏనా అయోమయంగా మీరు అమ్మితారు మీరు దూకితలేకి సరిగా హిల్ అవుతారు. బాప్తీసం విషయంలో కావచ్చు ఈ ప్రభు బల సంస్కారంలో కావచ్చు అన్ని విషయాల్లోకి మీరు పుంజ అడుగు మెత్తిన తెలియదు నన్ను అనుకొట్టించాయి. మరి దీన్ని బట్టి నన్ను ఆనందించి మహాపురికి సంతోషం పున్నారని అతీస్త పాడుకి అయింది. ఇవ మన్నే చాలా నష్టం మన్నే పున్నాసారి పుచ్చిసారి ఇవ మనకి చాలా శాశ్వత మేలు మన్నే. కాబట్టి మేలుతో పోగొట్టుకుంటారంటే మనం కాపాడకూడదు మరో ఈ విందు ఈ కార్యక్రమంతో మనకి మాకు సిద్ధపడేది. కాబట్టి నన్ను మా భాషలో కొన్ని విషయాలకి ప్రయత్నం కియాలి కానీ తెలుగు తొలి విషయాలకి నన్ను ప్రయత్నం ఎక్కువ కియాలి. కాబట్టి గమనించదు నేర్చుకొనినో రొట్టె ద్రాక్షరసము పుచ్చుకున్న తర్వాత ఎలా ఉండాలి? మొదట ప్రశ్న ఎలా ఉండాలి? మనందరం కూడా ప్రశ్న వేసుకుందాం అంతేనా? రొట్టె ద్రాక్షరసం మనం తీసుకుంటాం. తీసుకున్న తర్వాత తీసుకున్నవారు ఎలా ఉండాలి? అన్ని విధాలలో మాటలతో సహా ఎలా ఉండాలి? ఇవి వాక్యం మనకిచ్చే ఒక తీరి అన్నమాట. మనం చూద్దాం. రొట్టె ద్రాక్షరసం తీసుకున్న తర్వాత తీసుకున్నవారు ఇక మీదట ఎలా ఉండాలి? ఎలా ఉండాలి అంటే ఒకసారి తీస్తారా? ఒకసారి బైబిల్ గ్రంథంలో మనం చక్కగా మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఎలా ఉండాలి అంటే రొట్టె ద్రాక్షరసం తీసుకున్నవారు క్రైస్తవులు అనబడిన వారు. ఎప్పుడు క్రైస్తవులు అంటే రొట్టె ద్రాక్షం తీసుకున్న తర్వాతనే, బాప్తిసం తీసుకొని రొట్టె ద్రాక్షరసంలో పాలు పంపులు అయిన తర్వాతనే, ఆ తర్వాత రొట్టె ద్రాక్షరసాన్ని నేను తింటున్నాను అనడానికి నువ్వు పని చెయ్యాలి, స్వార్థ పరిచర్య చేయాలి, క్రీస్తుని గూర్చిన మరణ సమాధి పునరుత్థానం గురించి చెప్పాలి. నువ్వు అప్పుడు పని చేస్తేనే కదా క్రైస్తవులు మొట్టమొదట అనబడిది. మరి తినేస్తే కామగుండిపోతే క్రైస్తవులు ఇలా కాగల మనం చెప్పాలి. ఇప్పుడు రొట్టె ద్రాక్షరసము భుజించిన తర్వాత భుజించేవారు ఎలా ఉండాలి? రోమపత్రిక 10వ అధ్యాయం 2వ మాట ఒకసారి మన ప్రయత్నం చేద్దాం. పౌలు గారు ఇశ్రాయేలీయులతో ఒక విషయాన్ని సాక్ష్యం ఇవ్వబోతున్నాడు. ఇచ్చాడు. దాని గురించి చెప్తున్న మాట ఒకసారి చూద్దాం. రోమపత్రిక 10వ అధ్యాయం 2వ వచనం. వారు దేవుని యందు ఆసక్తి గలవారని. ఎవరు? ఇశ్రాయేలీయులు. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారి గురించి ఇశ్రాయేలీయుల గురించి పౌలు గారు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. గాని
సాక్ష్యం ఇచ్చుచున్నాను ఆయన ఇచ్చుచున్నాను నేను. అయినను వారి ఆసక్తి ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. జ్ఞానానుసారమైనది కాదు అంటున్నాడు. జ్ఞానానుసారమైనది కాదు. దేవుని యందు చాలా భక్తి ఉంది, చాలా భయం ఉంది, ఆయన అంటే పిచ్చి ప్రేమ. కానీ వాళ్ళకున్నటువంటి ఆసక్తి మాత్రం జ్ఞానానుసారమైనదిగా లేదు అంటున్నాడు. నేనే సాక్ష్యం ఇస్తున్నాను, ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి ఆసక్తి దేవుని యందు ఇంతంత కాదు, కానీ ఒకటి లోపం ఏంటంటే జ్ఞానానుసారమైనదిగా లేదు అంటున్నాడు. కానీ ఈరోజు రొట్టె ద్రాక్షరసం భుజించిన ప్రతి ఒక్కరూ మనతో చెప్తున్నాడు దేవుడు, మన జ్ఞానం ఎలా ఉండాలి, మన ఆసక్తి ఎలా ఉండాలి, లేఖనానుసారముగా ఉండాలి, జ్ఞానానుసారముగా ఉండాలి, దేవునికి అనుకూలంగా ఉండాలి అంటున్నాడు. అంతేనా? మా ఆసక్తి ఎలా ఉండాలంటే జ్ఞానానుసారమైనది ఇక మీదట ఉండాలి, మాట్లాడే విషయంలో కానీ. అంతేనా? ఏది పడతాది మనం చెప్పడానికి వీలు అవటం లేదు, అవకాశం లేదు ఇక్కడ మనకు. ఎందుకంటే ఒకప్పుడు మనం మాట్లాడుకున్నాం, ఒకప్పుడు నరాని మాటలు మనం అనేసాం, కానీ ఇక మీదట మన అతుపును మనం పెట్టుకోవాల్సిన అవసరత ప్రతి క్రైస్తవుడికి ఉంది. అందుకే ఈ కండిషన్స్ మనం తెలుసుకోవాలి. మొదట అలవాటే, కానీ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తే అది ఏమాత్రం కాదు, అది అలవాటు అయిపోతుంది. ఆ విషయం మీద మనం చెడుగా మాట్లాడడానికి మనం అలవాటు అయిపోయాం. మన దాని అలవాటును బట్టి ఏది చెప్పినా మనం చెడుగానే మాట్లాడుతున్నాం. ఆ చెడును విడిచిపెట్టి మరలా మంచిని పలకరింపు చేయడానికి మనం మరలా అలవాటు చేసుకుంటే మరలా తిరుగుతుంది, మరలా మల్లుతుంది, నీ మనసు మల్లుతుంది, నీ మనసు పవిత్రపరచబడుతుంది, మంచిగానే మాట్లాడతాం మనం కూడా. కాబట్టి ఇక మీదట మన ఆసక్తి ప్రభువునందు ఎలా ఉండాలి, జ్ఞానానుసారమైనదిగా ఉండాలి. ఒకసారి తిమోతి పత్రిక, మొదటి తిమోతి కూడా తీయండి ఒకసారి. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 2:4. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో ఆ మాట కూడా మరలా చూద్దాం. ఏమని ప్రభు కోరుకుంటున్నాడు, ఏమని ఆయన మన గురించి ఆలోచించుకొనుచున్నాడట. ఒకసారి చూద్దామా. 2:4. ఆయన మనుషులందరూ రక్షణ పొందుకొని సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలని నేను ఇష్టపడుతున్నాను, నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. అందరూ కూడా అనుభవము గలవారై ఉండాలని, అందరూ కూడా సత్య సంబంధులు కావాలి అని ఆయన దేవుడు ఇష్టపడుతున్నట్టు మనం చూస్తున్నాం. అందరూ కూడా మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చి అనగా వాక్యంను గూర్చి అనుభవ జ్ఞానము గలవార. వాక్యం ఏమంటుంది అసలు రొట్టె ద్రాక్షరసాన్ని ఎలా భుజించాలి, ఎలా భుజించకూడదు వాక్యం చెప్తుందా? వాక్యమే చెప్తుంది. సత్యం అంటే ఏంటి? నీ వాక్యమే సత్యం, సత్యమే వాక్యం. యోహాను సువార్త 17:17 ఆ మాట మనకు కనబడుతుంది. కాబట్టి సత్యమును గూర్చి అనుభవము గలవారై అన్నాడు. వాక్యం ఏమని చెప్తుంది మనకు? ఆల్రెడీ నేను చెప్పాను ఆల్రెడీ, ఇలా తినకూడదు, అలా తినాలి, ఇలా తినకూడదు, ఇలా తినడం అది కరెక్ట్ కాదు, ప్రభు సంస్కారం కాదు అది. ఆ ప్రభు బలలో మనం చేయి ముంచడం నేరం, తప్పు అని మనం నేర్చుకున్నాం. కాబట్టి సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానము గలవారై మీరు ఉండాలి అని ఆయన ఇష్టపడుతున్నాడు, ఆయన కోరుకుంటున్నాడు దేవుడు. కానీ మనం కోరుకోవటం లేదు, ఇష్టపడటం లేదు. దేవుని కోరికను మనం ఆలోచించటం లేదు. మనకు తెలియాలి, ఏది కూడా తెలియకుండా మనం చేయకూడదు. ప్రతిదీ కూడా అందరికీ తెలియాలి, విషయాలు అందరికీ తెలియాలి, ఏది రహస్యంగా ఉండకూడదు. అంతేనా? ఇప్పుడు ఒకసారి మరలా మొదటి కొరింథీ పత్రిక కూడా తీయండి ఒకసారి. ఆ మాట చూసిన తర్వాత ఇక డైరెక్ట్గా మనం వెళ్ళిపోదాం. ఈరోజు సత్యంను కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానం కావాలి మనకు. ఇక మీదట దేవుని యందు ఉన్నటువంటి ఆసక్తి జ్ఞానానుసారమైనది ఈరోజు మనం అందరం కూడా పొందుకోవాలి. 14వ అధ్యాయం 20వ వచనం, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 14వ
సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలుగా కాకుండా దుష్టత్వం విషయమై ఈ చెడు విషయాల మీద శిశువులుగా ఉండు. మీరు శిశువుగా ఉండండి. ఏ విషయంలో శిశువులుగా అంటున్నాడు? ఏ విషయంలో మీరు పెద్దవారుగా ఉండాలంటున్నాడు? బుద్ధి విషయమై మీరు బుద్ధి విషయమై పెద్దవారై మీరు ఉండి. చాలా పెద్దవారుగా మీరు ఉండాలి. మీరు అనుభవపూర్ణులుగా మీరు ఉండాలి. ప్రతిదాన్ని మంచి చెడులను వివేచించగలిగే అంతగా మీరు ఉండాలి. ఏది మంచి ఏది చెడు ఎవడు తెలుసుకుంటాడు? పెద్దవాడే తెలుసుకుంటాడు. పసిపిల్లోడు తెలుసుకుంటాడు, శిశువు తెలుసుకుంటాడు. అంటే శిశువుకి ఏమి రాదు, మంచి చెడులను వాడు వివేచింపలేడు. కాబట్టి అంటున్నాడు, ఆ శిశువు మనసుతో చెప్తున్నాడు, మీరు దుష్టత్వం విషయంలో, ఈ చెడు విషయంలో మీరు ఎలా ఉండాలంటే పసిపిల్లలుగా మీరు ఉండండి. కానీ బుద్ధి విషయంలో, ఆలోచించే విషయంలో, మంచి చెడులను వివేచించే విషయంలో మాత్రం మీరు పెద్దవారుగా మీరు ఉండాలి. చాలా గొప్పవారుగా మీరు, పెద్దవారు అంటే అర్థం పెట్టి గొప్పవారుగా ఉండాలి. పాండిత్యం గలవారుగా మీరు ఉండాలి. అంతేనా? పెద్దవాడు అంటే అర్థం పెట్టి మంచిని తెలుసు, చెడును కూడా తెలిసినవాడు. వీడు ఎవడు మంచి చెడులను తెలిసినవాడు? పాండిత్యం కలిగిన వాడు. అంతేనా? అనుభవం కలిగినటువంటి వాడు. ఒక స్థాయిని చెప్తాడు. పెద్దవారు అంటే స్థాయి, దాని ఒక సందర్భాన్ని, భావాన్ని మనకు తెలియాలి. మీరు బుద్ధి విషయంలో పెద్దవరకు మీరు ఉండాలి. దుష్టత్వం విషయంలో, చెడు విషయంలో, పాపం విషయంలో మీరు పసిపిల్లలుగా మీరు ఉండండి. పసిపిల్లలు ఏ పాపం చేయరు కనుక మీరు అలా ఉండాలి. అంటే ఏ విషయంలో పసిపిల్లలతో పోలుస్తున్నాడు, ఏ విషయంలో పెద్దవారితో పోలుస్తున్నాడో కూడా మనకు తెలియాలి. ఇక మీదట ప్రభు సంస్కారానికి మనం పాలి భాగస్తులైనటువంటి మనం అందరం కూడా ఇక మీదట మనం ఎలా ఉండాలంటే బుద్ధి విషయమై పెద్దవారితో మనం ఉండాలి. అనుభవం గలవారుగా ఉండాలి. వాక్యం ఏమంటే సత్యంను గూర్చినటువంటి అనుభవం గలవారై మనం ఉండాలి. లేకపోతే నేరస్తులైపోతాం మనం. అంతేనా? అపరాధులైపోతాం మనం. ఆలోచన చేయండి. ఇప్పుడు చక్కగా వాక్యాలు నేర్చుకుందాం. క్రైస్తవుడు మాటలు ఇప్పుడు ఎలా ఉండాలి? ఇప్పుడు ఎలా ఉండాలి? క్రైస్తవుడు మాటలు మరలా జ్ఞాపకం చేస్తున్నాం. ఇది ప్రతిరోజు అంటే ఒకసారి చెప్పారు కదా, మరలా చెప్తాను అంటున్నారా? ఇది మనకు అవసరం. మనకు ఈ మాటలు మనకు అవసరం కదా. ఒకసారి క్రైస్తవుడు ఇక మీదట మన క్రైస్తవులుగా మనం ప్రభు వాళ్ళను మనం పుచ్చుకుంటున్నాం. కాబట్టి క్రైస్తవుడు ఇక ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి? ఒకసారి బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. చాలా మందితో మనం మాట్లాడుతూ ఉంటాం. చాలా మందిని ఏం చేస్తుంటామంటే పలకరిస్తూ ఉంటాం. పలకరింపు బాగుండాలి. వాక్యం అంటుంది క్రైస్తవుడికి పలకరింపు బాగుండాలి, సంభాషణ బాగుండాలి. బాగుండాలంటే మనసు బాగుండాలి మొట్టమొదట. అది పాయింట్. అది మొట్టమొదట మనసు బాగుంటేనే నీ మాటలు బాగుంటాయి. నీ హృదయంలో నిండి ఉండు దానిని బట్టి నోరేం చేస్తుందట? మాట్లాడుతున్నాం. కనుక నోరు బాగుండాలి అంటే ఏం బాగుండాలి? మొట్టమొదట మిషన్, హృదయం బాగుండాలి. హృదయం బాగుంటే నీ నోరు బాగుంటుంది. నీ నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. అంతేనా? మంచిది. చక్కగా వాక్యాన్ని నేర్చుకుందాం. క్రైస్తవుడు మాటలు ఇక ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? అవును, ఎలా ఉండాలి? నేను అనరాని మాట్లాడుతున్నాను, ఒరేతోరే అంటున్నాను కదా, నేను సహించలేకపోతున్నాను కదా, నీ అబ్బానేస్తున్నాను, నీ అమ్మానేస్తున్నాను, తాలికి అన్నట్టు, తాలికి ఇది బూతు మాట్లాడుతుంటారు కదా. మరి ఇలాంటి రకరకాల మాటలు మనకు తెలియనిది కాదు, అన్నీ తెలిసినవే. అన్నీ మాట్లాడుతూ ఉంటాం. ఏదో ఆ మాట్లాడకపోతే ఆ మనిషికి తృప్తి లేదు, హాయి అనిపించదు. ఏదో అనేయాలి, కానీ అనడానికి వీలు లేదు, అనడానికి ఛాన్స్ ఇవ్వటం లేదు, తావు ఇవ్వటం లేదు. ఇక మీదట ఎలా ఉండాలంటే వాక్యం చెప్తుంది బైబిల్ గ్రంథంలో. మనం చక్కగా మనం చూద్దాం. ఒకసారి కొలస్సీ పత్రిక మనం ఒకసారి చూద్దామా? ప్రతి మనుషులకి నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ జీవితంలో నువ్వు ఎదుటి వారికి నువ్వు ఎలా మాట్లాడాలి, ఎలాంటి ప్రత్యుత్తరం నువ్వు ఇవ్వాలి? క్రైస్తవుడు ఒకసారి ఆలోచన మనం చేసుకుందాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రికను మనం చూద్దాం. ఒకసారి ఏమంటున్నాడు కొలస్సీ సంఘానికి రాస్తూ పౌలు గారు అంటున్నాడు ఏమని ఒకసారి చూద్దాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో చూద్దాం. 4వ అధ్యాయం 6వ మాట.
చదవండి. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ చాలా రుచిగా ఉండాలి. రుచిగాను కృపా సహితముగా ఉండనివ్వండి అంటున్నాడు. మీ మాటలు ఎప్పుడు కృపా సహితముగా ఉండాలట. కృప అంటే మంచి మనసు, కనికారము కలిగినటువంటి మనసు స్వభావముతో నీ మాటలు కూడా కనికారంతో కూడినటువంటి మాటలుగా ఉండాలి. అంతేనా? ఈ సందర్భం కృప అనేసరికి మరలా ఏదో అనుకుంటున్నాం. జలప్రలయం వచ్చినప్పుడు ఒక నోవాహు మాత్రమే కృప పొందినవాడాయను, కనికారం ఆయన దృష్టికి పొందినవాడాయడు కనుక ఆయన్ని కనికరించాడు, రక్షించాడు. కృప అనేసరికి కనికారమే. మరలా ఏదో ఈచిగా మీరు తీసుకోండి ఆ మాటలు. కృప అనగానే ఏదో అని అనుకోకండి. ఆయన కనికరం చూపిస్తున్న కాలంలో ఈరోజు ఉన్నావు కనుక నువ్వు చేయరాని కార్యములు చేసిన దేవుడు నిన్ను చూస్తూ బాధపడుతూ నిన్ను క్షమిస్తూ నేను విడిచిపెట్టేస్తున్నాడు. ఆ కాలంలో ఉన్నాం మనం. క్రీస్తు క్షమ యుగంలో ఉన్నాం మనం. క్రీస్తు కృప యుగంలో ఉన్నాం. ఆయన వల్ల కృప మనకు వచ్చింది. కాబట్టి ఎలా ఉండాలి? నీ మాటలు ఏంటి? పొగరపు మాటల నేను నరకేస్తాను, నేను పొడిచేస్తాను. ఎంతరా నువ్వు? నేనెంతరా? నీ వయసు ఎంత? నేనెంత? నాకు ఇంత డబ్బులు ఉన్నాయి, నువ్వేం చేయగలవు? నేను చంపేసి ఒక వారం రోజులు ఇంటికి వచ్చేస్తాను. ఇలాంటి మాటలు ఉండకూడదు. తగ్గింపు మాటలు ఉండాలి, తగ్గింపు స్వభావం ఉండాలి, తగ్గింపు మాటలు ఉండాలి, కనికారం ఉండాలి. నీ మనసులో నీ మాటల్లో కూడా కనికారం ఉండాలి. ఒకసారి చదవండి, మరలా మొదటి నుంచి చదవండి ఒకసారి. ఏమంటున్నాడు? ప్రతి మనుషునికి ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావో నీ జీవితంలో ప్రతి మనుషునికి ఎలాగూ ప్రతి ఉత్తరం నువ్వు మాట్లాడాలో అది మీరు తెలుసుకోవడానికి మీ సంభాషణ, మీ మాటలు ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టుగా ఎల్లప్పుడు కూడా రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడు అంటున్నాడు. ఉప్పు వేసినట్టుగా ఉండాలి. ఎప్పుడు ఆదివారం ఉప్పు వేసినట్టుగా ఉండకూడదు. మనం ఆదివారం మాత్రం ఉప్పు వేసినట్టుగా మనం ఉంటున్నాం మనం. కానీ మిగతా రోజులు ఉప్పు వేయనట్టుగా చప్పగా ఉండిపోతున్నాం మనం, చప్పగా అయిపోతున్నాం మనం. ఉప్పు అది చాలా రుచి. దాన్ని ఏటి చేస్తేనే ఆ కూరకు రుచి. అది లేనిది ఎన్ని ఐటమ్స్ దానికి మిక్సింగ్ చేసినా ఉపయోగం ఏమైనా ఉందా? తినగలవు నువ్వు? చప్పగా ఉంటుంది అది. దీని టేస్ట్, అన్నిటి టేస్ట్ నువ్వు తీసుకుని వచ్చేది ఉప్పే. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా నీ సంభాషణ ఇతరులతో మాట్లాడినప్పుడు నీ సంభాషణ ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టుగా ఉప్పుగా ఉండాలి, రుచిగా అని, అంత టేస్ట్గా ఉండాలి అని, వినేవాడికి వినుచుంపుగా ఉండాలి అని, ఇంకా తినాలి, ఇంకా వినాలి, ఇంకా చెప్తే బాగుండు అనేటట్టుగా ఉండాలి అని. అంతేనా? ఇక మీదట ఒకప్పుడు అలా లేము. రూపాంతరం ఇప్పుడు కృష్ణ నడిపించినప్పుడు మార్పు అనేది ఒకే విధంగానే ఉండదు, మారుతూ వస్తుంటారు. దాన్ని రూపాంతరము అని అంటారు, మారు మనసు అంటుంటారు. అంతేనా? రూపాంతరం చెందాలి. కాలాన్ని బట్టి మారుతూ వస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూసుకోవాలి. మారుతూ మనం కూడా ముందుకు సాగాలి. అంతే. తెలియనప్పుడు ఒకప్పుడు అలా మనం ఉన్నాం. ఇప్పుడు వాక్యం మనకు నేర్పించింది, వాక్యం మీద అనుభవం మనకు వచ్చింది, సత్యమును కూర్చున్నటువంటి అనుభవం వచ్చిన తర్వాత పరిపక్వతలోనికి మనం రావాలి. వస్తేనే దేవునికి మహిమ, రాకపోతే దేవునికి మహిమ కాదు. దినదినం విన్న వాక్యాన్ని బట్టి అభివృద్ధి మనం పొందటం వల్లనే కదా తండ్రికి మహిమ. రూపాంతరం చెందటం వల్లనే కదా, మారు మనసు పొందటం వల్లనే తండ్రికి మహిమ.
నువ్వు రూపాంతరం పొందేటప్పుడు దినదినము నువ్వు అభివృద్ధి నువ్వు పొందుతున్నప్పుడు నీకు చాలా కష్టాలు ఉన్నాయి, చాలా బాధ ఉంది, చాలా హింస ఉంది. ఆయనను ఓపికతో నువ్వు ఫలించాలి. అలా ఫలించాలి ప్రభునందు, వాక్యమందు. అది కాబట్టి ఇంకా ముందుకెళ్ళిపోదాం. మంచి మాటలు. ఇప్పుడు ఉప్పు వేసినటువంటి ఉప్పుగా మనం ఉండాలి. మన సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఉండాలి. అబ్బా సూపర్ ఉంది, అబ్బా చాలా చక్కగా మాట్లాడతాడు, చాలా తక్కువ మాట్లాడతాడు, కానీ ఇంకా వినరా అనిపించింది. సమయం కూడా నాకు తెలియలేదు, అంత చక్కగా చెప్పాడు, ఇంకా వినాలని అంటూ అనిపించింది. అసలు నాకు బోర్ అనిపించలేదు అని ఎప్పుడు అంటాం? ఆ మాటల్లో చెప్పండి, ఎప్పుడు అంటాం? వినేవారికి రుచిగా ఉన్నప్పుడు, చెప్పేవాడు రుచికరమైనటువంటి మాటలు చెప్పినప్పుడు వినేవాడు అంటుంటాడు. అలా అంతేనా? ఇప్పుడు చూద్దాం మంచి మాట. యోబు గ్రంథం కూడా ఒకసారి తీయండి. యోబు గ్రంథం కూడా ఒకసారి 6వ అధ్యాయం 6వ వచనంలో యోబు గ్రంథంలో ఒక మాట, అదే ఉప్పు గురించి ఉద్దేశించి యోబు గారు రాసినటువంటి దేవుడు రాయించినటువంటి గ్రంథంలో మనం చూడగలం. ఒకసారి ఉప్పు గురించి చెప్తున్న మాటలు. మనం చాలా తెలివిగలవారం కదా మనం. 6వ అధ్యాయం 6వ మాట. ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దానిని తిందురా అంటున్నాడు. చూడండి, ఇక్కడ మీరు ఆలోచన చేయండి. ప్రశ్నిస్తున్నాడు, మీరు తింటారా పోనీ? మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఉప్పు లేని దానిని ఇన్ని ఏడ్ చేశారు కదా, ఇన్ని ఇప్పుడు చికెన్, ఇప్పుడు కూర మనం వండినప్పుడు, ఒక చికెన్ మనం వండినప్పుడు అందులో మనం ఏమి వేస్తాం చెప్పండి? ఏమి వేస్తాం మనం అక్కడ? ఉప్పు కాదు, మిగతావి మసాలా యాడ్ చేస్తాము, కారం యాడ్ చేస్తాము, ఉల్లిపాయలు, నూనె యాడ్ చేస్తాము, తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేస్తాము, ఆ తర్వాత బిర్యానీ మసాలా ఎన్నో, అది చాలా రకాలు, పసుపు, ఇవంతా కూడా యాడ్ చేస్తాం మనం. ఆయన ఉప్పు వేయకుండా మీరు తింటారా? తినే మనసు మీకు కలుగుతుందా? అప్పుడు నోరు ఊరుతుంది, దీని శ్వాసన వింటే ఎప్పుడు తినే అనుకుంటారా మీరు? లేదా? ఎన్ని యాడ్ చేసినా, ఎన్ని ఐటమ్స్లో అందులో కలిసినా, మిక్సింగ్ అయినా, వాటి రుచిని తెచ్చేది ఏంటి అనుకుంటున్నారు? ఉప్పు. ఉప్పు ఉంటేనే రుచి, ఆ కూర రుచి, ఆ మాంసము రుచి. అబ్బా సూపర్ ఉంది, చాలా నీట్గా వండాడన ఎప్పుడు అంటాం మనం? ఉప్పు కరెక్ట్గా వేసాడు కనుక. ఉప్పు నిస్సారమైతే అది దేనికి పనికి రాదు, తొక్కేయడానికే తప్ప, పారేయడానికే తప్ప. నేను ఒకసారి అలాగే మేము కాలేజీలో మేము సాంబార్ చేసినప్పుడు ఎక్కువ ఉప్పు వేసారు. మరి అచ్యుతరం వేసాడు, జేమ్స్ వేసాడు, నాకు తెలియదు. మొత్తానికి వాళ్ళు వేసారు, నేను వేయలేదు. వేసేసరికి ఎక్కువ ఉప్పు అయిపోతే నీరు పోస్తూ నిక్క పాడైపోతుంది తప్ప అసలు దాని సారం మాత్రం రాలేదు. అప్పుడు ఈ తినడానికి పనికి రాకుండా దాన్ని జలసేమే తప్ప మేము తినేలేదు దానికి. అలా అయిపోద్ది నిస్సారమైతే. దేనివల్ల సారం పొందును? పారేయడానికి. ఇప్పుడు ఉప్పు నిస్సారమైతే కర్రీ అయిపోతే, ఎక్కువ అయిపోతే దేనివల్ల సారం పొందుతుంది? అది దేనివల్ల సారం పొందదు? అది ఇంకా పాడైపోతే తప్ప బాగుపడదు. అది జల్లేసే మేము దాన్ని బిందె నీరు చేసినా కానీ పనికి రాలేదు అది. అవును, కరెక్టే. దేనివల్ల సారం పొందలేదు అది. కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, దీన్ని బట్టి ఎదుటి వాడిని ఎలా మాట్లాడాలి, ఎలా మనం సంభాషించాలి, ఎలా మాడితే ఎదుటి వాడు వింటాడు, ఎలా ఉండాలి మనం మాట్లాడినప్పుడు ఈ మాట మనకు అర్థమైతే. అవును కదా, ఉప్పు లేనిది ఎన్ని ఏడి చేసినా, నేను తిననప్పుడు, నాకు ఇష్టం కానప్పుడు, రుచి లేనప్పుడు, నా మాటలు కూడా రుచి లేనప్పుడు ఎదుటివాడు ఎందుకు వింటాడు, ఎందుకు వినాలని అనుకుంటాడు అనే ప్రశ్న మనకు రావాలి. దాన్ని బట్టి నువ్వు మాట్లాడాలి, నేను మాట్లాడాలి, మన అందరం మాట్లాడితే బాగుంటుంది. అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడి అనేక మందిని గాయపరుస్తున్నావు, బాధపరుస్తున్నావు, ఏడిపిస్తున్నావు. ఏ మాటలు ఏడిపిస్తాయి చెప్పేయాలి మీరు? ఉప్పు వేసినటువంటి సంభాషణ అంత రుచిగల మాటలు చెప్తే ఏడుస్తాడా? లేకపోతే
ఉప్పు నిస్సారముగా ఉన్నటువంటి ఆ కూరను తింటే ఎలా ఉంటుందో, కారం వేసేసిన తర్వాత ఆ కూర తినేస్తే ఎలా ఉంటుందో, ఇంత నరకము. అంటే కత్తిపోటు వంటి మాటలు చెప్పినప్పుడు, మనసులో గాయపడినప్పుడు గాయపరిచేవి ఆ మాటలే, కానీ రుచికల మాటలు కావు. దుర్భాష మనం మాట్లాడినప్పుడు ఎదుటివాడు బాధపడతాడు, కానీ మంచి మాటలు మాట్లాడిన తర్వాత ఆయన ఏమైపోతాడంటే ఆరోగ్యంలోనికి వచ్చేస్తాడు, సంతోషంలోనికి వచ్చేస్తాడు, వాడు ఇంకా పొంగిపోతాడు వాడు. కానీ ఆ మాటలు కానివి ఏదైనా నువ్వు చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఏమైపోతాడంటే క్షీణించిపోతాడు, బాధలోనికి వెళ్ళిపోతాడు, అనారోగ్యానికి కారణమైపోతాడు. అంటే మన మాటలంతా మనిషిని పాడు చేస్తాయంటే అవును, పాడు చేస్తాయి. ఒకరి హృదయం నుండి బయటపడినది ఎదుటివానికి వినేవాడికి అపవిత్రపరచును. కానీ మనం ఏది తినినా లోపల అది మమ్మల్ని కీడు చేయదు. ఆ మాటలు కూడా యేసుస్వామి అంటాడు. ఆ మాటలు ఒకరి హృదయం నుండి బయలుపడినదే మనుషులని అపవిత్రపరుస్తాయి, గాయపరుస్తాయి, బాధపరుస్తాయి తప్ప మనం ఏది తిన్నా, ఏది లోపలికి వెళ్ళినా అది ఏది అపవిత్రత దానివలన కాదు అని. అది నీకు ఆరోగ్యమే, నీకు బలాన్ని ఇస్తుంది, నిన్ను మంచి ఆకలిని తీరుస్తుంది. అదెంత చెత్త అయినా నువ్వు తింటే, కానీ నీ హృదయం నుండి బయటకు వచ్చేది అసలు బాగలేదు. అది గొప్ప పెద్ద వ్యాధి లాంటిది అది. కాబట్టి అలాంటివి ఉండకూడదు అని చెప్తున్నాడు. ప్రయత్నం మనం చేద్దాం, వాక్యం అంటుంది కాబట్టి. ఇది మంచి లక్షణం కదా, ఇది మంచి గుణం కదా, ఇది మంచి ఆరోగ్యకరమైనటువంటి ఒక గుణం కదా. దీన్ని ఎందుకు మనం వద్దనుకోవాలి? మనకు కావాలి. ప్రతి క్రైస్తవుడికి ఉండవలసినది ఇది, లేనిదేం కాదు. ఇది దేవునికి ఉన్నటువంటి మనసు. ఇది తన మనసును పెట్టాడు, నా పిల్లల్లో కూడా ఉండాలి అని, నా పిల్లల్లో కనబడాలి అని. ఎందుకు ఇంత 66 గ్రంథాలలో రాస్తూ ఈ రుచి గురించి చెప్తున్నాడు? రుచి లేవు, మన మాటలు రుచి లేవు. రుచిగా మీరు ఉండాలి నైనా అంటున్నాడు. నన్ను అంటే దేవుని రుచి చూసి మనం తెలుసుకోవాలట ఆయన ఎంత రుచియో. ఒకసారి మన ఈ ప్రకృతిలో వృక్ష ఫలాలు మనం తింటే వాటి రుచి ఎంత టేస్ట్గా ఉంటుంది, వాటి సువాసన ఎంత సువాసనగా ఉంటుంది. అంత సువాసన కలిగిన వాడు దేవుడు. అవి చూపిస్తారు ఆయన సువాసన, ఆయన గుణాన్ని. మన గుణమే బాగలేదు, దుర్గుణం మనది అస్సలు బాగలేదు. అసలు కంపు మనం చేస్తుంటాం కదా, రచ్చరచ్చలు చేస్తుంటాం కదా. ఒక వ్యక్తిని క్షమించే తత్వం మనకు లేదు. ఒకటి గురించి ఒకటి చెడుగా మనం మాట్లాడుకుని కంపు చేసేస్తుంటాము. ఈ మన ఊరంతా మొత్తం చాటేస్తుంటాం చెడు గురించి. మంచి గురించి మాత్రం మూగపోయి ఉంటాం మనం. చెడు గురించి మాత్రం మన నోరుని విప్పుతాం మన చెడ్డవరానికి సర్పసంతానం అన్నాడు. దుష్టుని గురించి మాత్రమే వార్త మనం ప్రకటిస్తుంటామే తప్ప దుర్వార్త, శుభవార్త, మంచి వార్త మనం ఎవరికి మనం అందించాము. కాబట్టి ఉప్పు ఏమంటున్నాడు అక్కడ? ఉప్పు లేక ఎవరైనా, ఒక మనిషి అనేవాడు, ఏ వ్యక్తి అయినా రుచి లేని దానిని తింటాడా? తినే మనసు పుడుతుందా? కోరుకుంటాడా? లేదు. ఇక నెక్స్ట్ చదవండి అక్కడ నుంచి కింద మాట. గుడ్డులోని తెలుపులో అసలు రుచి ఉందా? తెలుపులో రుచి ఉందా? లోపల గుచ్చు లాంటిది ఉంది కదా, చందమామ అంటారు కదా, అక్కడ రుచి ఉంది. దానిపైన తెలుపుగా ఉంటుంది కదా, అందులో రుచి లేదు కదా. ఏ టేస్ట్ అని ఎప్పుడన్నా కనుగొన్నారా? మీ నాలుకలో ఏమైనా టేస్ట్ ఏమైనా కనబడిందా? కనుగొన్నదా? లేదు. లోపల చందమామలో మాత్రమే రుచి ఉంటుంది తప్ప పై తొక్క అంటే వైట్ తెలుపులోనికి అదే రుచి లేదు. అందుకే దానిని పెద్దగా మనం ఇష్టపడ, లోపల ఉన్న దాన్నే మనం చూస్తాం ఎక్కువ. అది ఉంటేనే దాంతో పాటు తింటాం. అది కలిపి తింటేనే అది టేస్ట్గా ఉంటుంది తప్ప అది లేకపోతే టేస్ట్ ఉండదు. ఇంకా నెక్స్ట్ మళ్ళా ఆలోచన చేయాలి. ఇంకా మీదట మన మాటలు ఉప్పుతో పోలుస్తున్నాడు. మమ్మల్ని ఒక వెలుగుతో పోలుస్తున్నాడు, ఒక ఉప్పుతో పోలుస్తున్నాడు. అంటే మనం ఎంత దిగజారిపోయాము, ఎంత మనం పాడైపోయామో మీరు ఆలోచన చేయండి. ఒకప్పుడు అలాంటి స్వభావం నుంచి మనం జరిపేసుకున్నాం కాబట్టి మరలా దాన్ని తెచ్చుకోవాలి. అలా మనం కనబడాలి,
కన్న తండ్రికి అనే ఆలోచనతో దేవుడు అంటున్నటువంటి మాటలు. రుచిగా ఉండాలి. ఎవరితో నువ్వు సంభాషణ చేసినా, ఎవరితో నువ్వు మాట్లాడినా, నువ్వు ఎక్కడ మాట్లాడినా, ఏం మాట్లాడినా, ఎవరి గురించి నువ్వు మాట్లాడినా వాక్యమే నువ్వు ప్రకటన చేయాలి. ఒకడి గురించి దుర్భాష నువ్వు మాట్లాడకూడదు. క్రైస్తవుడుగా మాట్లాడకూడదు. ఎక్కడ మాట్లాడినా అప్పుడు దేవుడు నీ సంభాషణను, మీరున్న చోట ఇవంతా కూడా పరిశీలిస్తూ ఉంటాడు. ఆయన తన మనసును పెట్టి ఉంటాడు అనే మాటలు మన మీకా గ్రంథంలోనూ, మనకు విలప గ్రంథంలోనూ మనకు కనబడుతుంది. ఆ మాట మంచి మాట. అక్కడ మనసు పెట్టి ఉంటాడట దేవుడు. కుట్రలో పండుతుంటే ఉంటాడా? వింటుంటాడా? వినడానికి మనసు ఉంటుందా ఆయనకి? లేదు. ఇప్పుడు నెక్స్ట్ మనం మంచి మాటలు మనం చూసే ముందు ఏంటంటే మీ మాటలు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటున్నాడు? రుచిగానే ఉప్పు వలె ఉండాలి. ఉప్పు వేసినటువంటి కూర వలె వినేవాడికి ఉండాలి అంటున్నాడు. ఎప్పుడు రుచి గలదిగానే ఉండాలి అని చెప్తున్నాడు. రుచిగా ఉండాలి, రుచిగా మారిపోవాలి, ఇతరులకు రుచిగా మారిపోవాలి మనమంతా కూడా. ఇప్పుడు ఎఫెసీ పత్రిక కూడా తీద్దాం ఒకసారి. వినేవారికి మనం ఎలా మాట్లాడాలి? వినేవారికి ఎలా మాట్లాడాలి? వినేవారికి మనం అసలు క్రైస్తవుడుగా ఎలా మాట్లాడాలి? మనం మాట్లాడడానికి మనకు రాదు, ఎలా మాట్లాడాలో మనకు తెలీదు అంటున్నాడు దేవుడు. ఈరోజు మన అందరితో చెప్తున్నాడు. ఇప్పుడు మీరు ఎలా మాట్లాడాలి అంటే చెప్తున్నాడు. 4వ అధ్యాయం 29, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29లో ఒకసారి చూద్దాం. ఒకసారి చదవండి. వినువారికి మేలు కలుగునట్లు అవసరాన్ని బట్టి క్షేమ అభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి అంటున్నాడు. ఇక్కడ చక్కగా మీరు ఆలోచన చేయాలి. క్రైస్తవులకు అంటున్నాడు ఈ మాటలు. అన్యులకు అనటం లేదు. వారు ఏదైనా అంటారో వారికి ఛాన్స్ ఉంది వాళ్ళకి, కానీ క్రైస్తవుడికి ఛాన్సులు లేవు. ఒకప్పుడు అలాంటి పరిస్థితి నుంచే దేవుడు లోకం నుండి వాళ్ళని వేరు చేసి అంటున్నాడు. ఏమని అంటున్నాడంటే చూద్దాం. ఏమంటున్నాడంటే వినేవారికి ఇప్పుడు నేను మాట్లాడుతున్నా అంటే మీరు అందరు కూడా మీరు వింటున్నారు. ఆ మాటలు మీరు వింటున్నారు. వినేవారికి మీ అందరికి, నేనైనా మీరైనా, మన అందరం ఎవరైనా సరే, ఎక్కడైనా ఎవరికి అయినా మనం మాట్లాడినప్పుడు వినేవారు వింటారు. మనం మాట్లాడితే వారు వింటుంటారు, ఒక విషయాన్ని వింటుంటారు. కాబట్టి వినేవారికి ఏమంటున్నాడు? వారికి మేలు కలగాలి. వారు వింటే, నువ్వు మాట్లాడుతుండగా వారు వింటే వారికి ఏం రావాలి? కలగాలి, మేలు కలగాలి, కానీ కీడు కలగకూడదు. వారికి మేలు కలగాలి తప్ప కీడు అనేది రాకూడదు, కలగకూడదు. వారిని బాధపరిచినట్టు కూడా మాట్లాడకూడదు. మేలు కలుగునట్లు అవసరాన్ని ఏ సమయంలో అవసరం ఆ సందర్భాల్లో ఏం మాట్లాడాలో, ఏం చెప్పాలో, వాళ్ళు తప్పు చేసినప్పుడు మనం ఏమని వాడిని బలపరచాలో, ఏమని సరిచేయాలో, వాడిని సమాధానపరచాలో అవసరాన్ని బట్టి, ఇష్టసరం కాదు. అక్కడ ఎదుటి వాడితో మనం మాట్లాడుతున్నామంటే సందర్భాన్ని బట్టి మనం మాట్లాడతాం. మనం ఊరకయ్య నోరుంది అని మనం మాట్లాడం కదా. ఒక మనిషి తప్పు చేసినప్పుడు అవసరాన్ని బట్టి, ఆ తప్పుకు అవసరాన్ని బట్టి సమయోచితముగా మాటలను ప్రదర్శించాలి మనం. అదే అంటున్నాడు. అవసరమును బట్టి అనుకూలమైనటువంటి అదేనా అనుకూల వచనమే పలుకుడి గాని క్రైస్తవురాలుగా కావలసిన చాలా ప్రాముఖ్యమైన, అతనుకు మేలుకరమైన వచనములే మీరు పలకాలి గాని దుర్భాష, చెడ్డ మాటలు ఏదైనా కూడా మీ నోట రానివ్వకూడదు అంటున్నాడు. రానివ్వకూడదు, చెప్పకూడదు. దుర్భాష అంటే ఏంటి చెప్పేయండి? చెడ్డ మాటలు అంటే ఏంటి చెప్పేయండి? ఏమని మాట్లాడతాం మనం? చెప్పుదేవి. మెంటలు, చెడ్డదు. ఇది మంచి భాష, ఇది చెడ, ఇది మంచి మాటలేనివి. దున్నపోతు, అభిప్రాయం హాజనే,
మక్కువలోకి వచ్చి ఇది నీ భాష, ఇది ఇది చాలా లాగేది, ఇదనే దుర్భాష అని బైబిల్ వాడింది. ఇది దుష్టుని యొక్క మాటలు, ఇవి అనుకూల వచనాలు, మాటలు, దేవుని మాటలు, వాక్యం, సత్యంను కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానం కావాలి మనకి. వాక్యం మీద దుర్భాష మనోట ఎప్పుడు వాయి గట్టే అపత్ర జోలించికే గట్టే సరిపోయింది మాట, ఎవరికి కావలసిన మాట, ఎవరికి ఆనందించిన మాట, ఎవరికి ఉపయోగకరమైనటువంటి మాటలే మారో పలికినాయి తప్ప నా వంతుగా క్రైస్తవుడుగా దుర్భాష నాను ఎట్టి పరిస్థితుల్లో నాడా తీందే. కాబట్టి మా నోరు మారు వెనక కొడుతుందే, కాచు కొడుతుంది, కప్పు కొడుతుంది, చిక్కం వేసి కొడుతుంది, కాచు కొడుతుంది. మరి నోరు మాట్లాడతాకి ముందు హృదయము త్వరపడనీయకుడి ఇచ్చేసి 5వ అధ్యాయంలో ప్రసంగి 5:2 మీరు దేవుని సన్నిధిలో అనాలోచనగా పనికిరాని మాటలు మాట్లాడడానికి మీ హృదయాన్ని, ఇదే కదా హృదయంలో నిండు, దాన్ని బట్టి నోరు మాట్లాడేది. కాబట్టి ఫస్ట్ పాయింట్గా మీ హృదయాన్ని త్వరపడని ఒకటి ఏం చెప్పాలి, అదదు నేను చెప్తాను అంటే ఎంత త్వరపడుతుంది హృదయం, త్వరపడనీయక. ఆ తర్వాత హృదయమును త్వరపడనీయొద్దు అంటున్నాడు. ఆ తర్వాత నీ నోరును కాచుకోమంటున్నాడు. అంటే ఇక్కడ లాక్ పెట్టాడు, అక్కడ లాక్ పెట్టాడు. ఈ మంచి కావి ఇక్కడ నిండు, దాన్ని బట్టి దుర్భాష మాట్లాడుతుంది. ఇక్కడ దుర్భాష మనకి ఇక్కడ పుట్టినప్పుడు, దురాలోచన పుట్టినప్పుడు దుర్భాష మనం మాట్లాడతాం. కాబట్టి ఈ హృదయాన్ని త్వరపడనీయొద్దు. తర్వాత నీ నోటిని కూడా నువ్వు కాచుకో. ఎందుకు కాచుకోమన్నాడు? నువ్వు నాని, కానీ ఎందుకు అనలేదు? రాని మాటలు, దుర్భాష మాట్లాడు, నువ్వు మాట్లాడడానికి ఇష్టపడుతుంటుంది, నోరు ఆడుతుంటుంది, నాలుక ఆడుతుంటుంది. ప్రకృతి చక్రానికి చిచ్చు రేపేది నాలుక. అంత విషపూరితమైనటువంటి ఒక అవయవం ఉంది అక్కడ. కాబట్టి నోటిని జాగ్రత్త భద్రపరచుకో, కాపాడుకుంటున్నాడు. ఎంత ప్రమాదం! నువ్వు బ్రతికుండగా నిన్ను పాటేస్తానంటే ఎంత బాధపడిపోతావు. నువ్వు బాధపడతావు లేదా? సంతోషిస్తావా? ఈ మాట అనుకూల వచనమేనా ఇది చెప్పండి. ఇది నీకు మేలుకరమైన మాట అనేది. నేను పాతేస్తాను, బ్రతికుండే పాతేస్తాడా నన్ను? నేను ఎంత తప్పు చేసేది, ఎంత కుమిలిపోతాం, ఎంత బాధ, ఎంత రోగస్తులు అయిపోతాం మనం ఈ మాట వినేసరికి. వచ్చుకోదు, ఎంత బాధ. అలా ఉండకూడదు. అది దుర్భాష. అది దుర్భాష నిన్ను గాయపరుస్తుంది, దుర్భాష నిన్ను చంపేస్తుంది, దుర్భాష నిన్ను పాతేస్తుంది నువ్వు బ్రతికి ఉండగానే. అలాంటి మాటలు ఎప్పుడు మీరు వచ్చింపకూడదు, మీ నోట రాకూడదు అంటున్నాడు. ఇక మీదట అయిన ప్రయత్నం మనం చేద్దాం. ఏదైనా మనం ఓర్చుకుందాం, సహిద్దాం, మంచి మాటలే పలుకుదాం, అవసరానికి సంబంధించినటువంటి మాటలే మనం సలహాలు ఇద్దాం మనం. అంతే తప్ప రకరకాలుగా మనం ఏదో వారిని బాధ పెట్టి వారిని చిన్న మనం చేసినట్టుగా ఉండకూడదు. దుర్భాష ఏం చేస్తుంది చెప్పండి? దుర్భాష ఏం చేస్తుంది? మనుషులను చెదరగొడుతుంది. అనుకూల వచనం అందరినీ కలుపుతుంది. అలా కలుపుకుంటూ మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మన నోరును విప్పాలి.